అన్ని వర్గాలు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న తెలంగాణ కులాలకు సంబంధించిన అధికారిక వివరాలను తాజాగా ప్రభుత్వం విడుదల చేసింది. గత ఏడాది ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీల జనాభా లెక్కలను మాత్రమే విడుదల చేయగా, తాజాగా మాత్రం రాష్ట్రంలోని ప్రతి కులం వారికి జనాభా ఎంత ఉందన్న విషయాన్ని స్పష్టం చేసి సమాచారంతో పాటు పలు ఆసక్తికర సామాజిక అంశాల్ని కూడా వెల్లడించింది. కుల గణనలో భాగంగా రాష్ట్రంలో ప్రతి కులం వారి జనాభా ఎంతన్న వివరాల్ని స్పష్టంగా వెల్లడించింది. కుల గణనలో సేకరించిన ఆర్థిక, సామాజిక, విద్య, రాజకీయ రంగంలో ఏ కులం ఏ స్థానంలో ఉందో స్పష్టం చేసే గణాంకాల్ని వెల్లడించడం ద్వారా తెలంగాణలో కులాల సామాజిక స్వరూపాన్ని చెప్పేసిందని చెప్పాలి. మొత్తంగా చూస్తే తెలంగాణ వ్యాప్తంగా బీసీలు 56.33% పేర్కొన్నారు. ఇందులో 10.8% వెనుకబడిన ముస్లింలు ఉన్నారు. ఎస్సీలు 17.43% కాగా ఎస్టీలు 10.45%, ఓసీలు 15.79%గా పేర్కొంది. ఓసీల్లో వీరు 30.47% ఉండగా తర్వాతి స్థానంలో ఓసీ ముస్లింలు 11.8%, వైశ్యాలు 9.7%, కమ్మవారు 6.56%, బ్రాహ్మణులు 5.98% ఉన్నారు. వెలుమలు 2.56% ఉండగా కులం పేరు వెల్లడించని వారు ఓసీల్లో 21.49% ఉండడం విశేషం. ఈ కోవన చెందిన వారు 12 లక్షలకు పైగానే ఉన్నట్లుగా రిపోర్టు వెల్లడించింది. విద్య, ఉద్యోగాలు, భూములు, ఇల్లు, కార్లు ఇలాంటి వాటిల్లో అగ్రకులాలు వారే ఎక్కువగా ముందుగా ఉన్నారు. వీరిలో భూములు అత్యధికంగా రెడ్ల చేతిలోనే ఉంటే ఆ తర్వాతి స్థానంలో వరుసగా యాదవ, లంబాడి, ముదిరాజ్, మాదిగ, మున్నూరు కాపు అత్యధిక భూములు కలిగి ఉన్నట్లుగా పేర్కొన్నారు. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే రాష్ట్రంలోని 56 ప్రధాన కులాల మధ్య భారీ అసమానతలు ఉన్నట్లుగా తేలింది. బీసీల్లో కొన్ని వర్గాలు అయితే సామాజికంగా, ఆర్థికంగా ఓసీ వర్గాలలో సమానంగా ఉన్నట్లుగా వెల్లడించింది. మరో అంశం ఏమిటంటే రాష్ట్ర వెనుకబడటం సగటుతో పోలిస్తే ఎస్సీ, క్రైస్తవులు, కంసాలీలు మెరుగైన స్థానంలో ఉన్నట్లుగా తేలింది. కులాంతర వివాహాలు చేసుకుంటున్న వారు అన్ని కులాలలోనూ పెరుగుతూ ఉన్నాయి. ఇక విద్య విషయంలో అందరికంటే ఎక్కువగా జైనుల్లోనే విద్యా పరంగా అత్యంత వెనుకబడటంతో ఉన్నవారు ఉన్నారు. బీసీల్లో వడ్డెరవాలు విద్యాపరంగా అత్యంత వెనుకబడిన వర్గాలు చివరి స్థానంలో ఉన్నారు. ఓసీలైన రెడ్లు విద్యా సాధనంలో దళిత, క్రైస్తవులు, కంసాలి వంటి కొన్ని వెనుకబడిన వర్గాలతో సమానంగా ఉన్నట్లు వెల్లడైంది. ఓసీ ముస్లింలు విద్యాపరంగా వెనుకబడడంతో ఉన్నవారు వీరు అనేక బీసీ గ్రూపులు కంటే కిందన ఉన్నవారు. తెలంగాణలో డిప్లొమా అంతకంటే ఎక్కువ చదివిన వారి సగటు 36.3% ఉంటే ఉన్నత విద్యా సాధనంలో అగ్రస్థానంలో ఉన్న కులాలకు అట్టడుగున ఉన్న కులానికి మధ్య వ్యత్యాసం చాలా ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు. ఓసీలైన ఆర్య వైశ్యవులు, వెలమలు, బ్రాహ్మణుల్లో అత్యధికంగా 37% మంది డిప్లొమా అంతకంటే ఎక్కువగా చదివినట్లుగా గుర్తించారు. తెలంగాణలోని 56 ప్రధాన కులాలలో ప్రతి కులం నుంచి 30 ఏళ్లు లోపు ఉన్న వారిలో సగటు 47% మంది ఇంగ్లీష్లోనే చదువుకున్నారు. ఓసీల్లో బ్రాహ్మణులు, ఆర్య వైశ్యవులు ఇది 72% ఉండగా ఎస్టీలైన కొలంగులలో కేవలం 11% ఉంది. బ్రాహ్మణుల్లో 38% కంటే ఎక్కువ మంది పిల్లలు ప్రైవేట్ స్కూళ్లకు వెళ్తుంటే ఎస్సీ కులాలలోని కేవలం 1% మందికే ఈ అవకాశం అందుబాటులో ఉంది. అత్యధికంగా 16.4% బ్రాహ్మణుల ఇళ్లలో సొంత కార్లు ఉన్నాయి. ఓసీల వద్ద, ఓబీసీల వద్ద కంటే 3 రెట్లు, ఎస్సీలు, ఎస్టీల కంటే 5 రెట్లు అధికంగా కార్లు ఉన్నాయి. రాష్ట్రంలో సగటు 3.2% కుటుంబాలకు కార్లు ఉన్నాయి. అత్యధికంగా బ్రాహ్మణ కుటుంబాలకు కార్లు ఉండగా తరువాతి రాజులు, కమ్మ, కాపు, వైశ్యవులు, వెలమ, జైన్లు కుటుంబాల వారి వద్ద ఉన్నాయి. క్రిస్టియన్లు, కంసాలి కుటుంబాల్లో కూడా సగటు అంతకంటే ఎక్కువగా కార్లు ఉన్నట్లుగా తేలింది. కులాంతర వివాహాల విషయానికి వస్తే అయ్యంగార్ల వర్గంలో 12% కుటుంబాలలో కులాంతర వివాహం జరిగాయి. ఎస్సీ క్రిస్టియన్లలో 9.9%, రాజులు 8.7%, గంగిరెద్దుల వారు, అగ్నికుల, క్షత్రకులు, ఓసీ, కాపులు, బ్రాహ్మణులు వంటి వారి వర్గాల్లో కూడా ఈ ధోరణి కొంత పెరుగుతుంది. పట్టణాల్లో నివసించే వర్గాల్లో కుల పరిమితులు తగ్గిపోతున్నాయి. కోలం, మాలి, గొండ్లు వంటి వర్గాలలో కులాంతర వివాహాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఆర్థికంగా బలమైన ఓసీ వెలమలు 5.1%, రెడ్లు 4.4%లలో కూడా తక్కువ కులాంతర వివాహాలు జరగటం గమనార్హం.